ఈ ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు. దేవుని ప్రేరేపణ బట్టి యేసన్న గారు చెప్పినటువంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. తప్పు చేసేవాడే కాదు, తప్పును ఆమోదించేవాడు కూడా తప్పు చేసినట్టే లెక్క అని చెప్పారన్న. అంతేగాని తర్వాత ఇంకొక మాట ఏంటంటే, యోగ్యుడా అయోగ్యుడా తెలుసుకొని ప్రార్థన చేయించుకోవాలి తప్పితే అయోగ్యుడైన పాస్టర్ ద్వారా ప్రార్థన చేయించుకుంటే వాళ్ళలో ఉన్న దురాత్మ మీకు పట్టుద్దని చెప్పారు. 2, యేసన్ గారు చెప్పిన క్రమాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే 2 సంవత్సరాలకి ఎక్కువంటే 3 సంవత్సరాలకి ఏ పాస్టర్ అయినా ట్రాన్స్ఫర్ కావాల్సిందే అని. ఇంకొకటి ఏంటంటే 45 నిమిషాలు ఎక్కువంటే 50 నిమిషాల కంటే మెసేజ్లు ఉండకూడదు అని. ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు. ఎందుకంటే విన్నారు, అన్న మాటల ద్వారా లోతుగా నాటబడ్డారు. మరి ఆయన మాటలకి చాలా నేనైతే ఆయన సాక్ష్యాల ద్వారా చెప్పిన మాటలు నిజంగా దేవుని కొరకు అంకితం అనే భావంతో నేను యేసన్న గారిని చూసిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత దేవుణ్ణి నమ్ముకోవటానికి కానీ, మరి ఈ రక్షణ పొందుకోవటానికి కానీ, నాకు లోతుగా నాటపడటానికి కానీ ఆయన మాటల ద్వారా నేను రక్షింపబడ్డాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అన్న మాటలు నాకు శాసనాలుగా భావిస్తాను. ఎందుకంటే ఆయన మన మధ్యలో సంచరించిన పరిశుద్ధాత్మ అని నేను విశ్వసించాను కనుక. అయితే ఇక్కడ ఈ నా గురించి అన్న నేను గురించి నా పరిచయం చేసుకోవాలి. అన్నకి నాకున్న అనుబంధాన్ని గురించి నేను చెప్పాలి. నేను చిలకలూరుపేటలో ఉన్నప్పుడే అన్న చెప్పేవాళ్ళు, రవి ఎక్కడికి వెళ్ళినా, మరి ఆయన బెంగళూరు వెళ్తే నాకు తెలిసిన సాక్ష్యాలు, సురేష్ అనే ఉన్నాడు ఒక విశ్వాసి, ఆయన వాళ్ళ కుటుంబంలో అన్న అప్పుడప్పుడు వెళ్ళి కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి రవణ్ ఎవరో తెలుసుకొని చూడాలని వాళ్ళకి ఆశ కలిగిందట. అలాగనే గోవా వెళ్ళినప్పుడు కుటుంబస్తులందరికీ, బండన్న కుటుంబస్తులందరికీ వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను నడుస్తుంటే నా కాళ్ళ కింద తెల్లని వస్త్రం పరిచిన సహోదరుడు రవణ అని చెప్పాడంట. అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు చూడాలా రవణని ఆసక్తిగా నాతోటి తర్వాత చాలా దగ్గర అయిపోయారు, పరిచయాలు పెంచుకుని. అలాగనే మరి ఈ సుందర్రావు గారు కానీ, మరి సంఘ పెద్దలందరూ కూడా, బిషప్ రామయ్య గారు కానీ, వీళ్ళతోటి అందరితోటి పెద్దలతోటి మరి వీళ్ళతో చెప్పే మాట ఏంటంటే, ఈ మినిస్ట్రీకి బ్యాక్ బోన్ రవి అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన. అంతేకాకుండా సుళ్ళూరుపేట జాన్ అన్నతో పాటు ఎక్కడికి వెళ్ళిన, బయట తమిళనాడు ప్రాంతాల్లో అటు ఇటు తిరుగుతున్న ప్రాంతాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా రవి అని ఎప్పుడు మీ గురించే మాట్లాడతాడన్న అని చెప్పటం చాలా సంతోషకరం నాకు, ఒక సాక్ష్యాన్ని. అంతేకాకుండా మరి చాలామంది డ్రైవర్ జాన్ అడిగితే చెప్తాడు, మరి మధుని అడిగితే చెప్తాడు నా సంగతి. తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి బాబు ప్రకాష్, తర్వాత సీనియర్ రాజారావు గారు, ఇట్లాంటి వాళ్ళంతా అప్పుడు ఉన్నారు. సీనియర్స్ అందరికీ తెలుసు నా సంగతి. అయితే అందరికీ తెలిసి సత్యం ఏంటంటే, నేను చిలకలూరుపేట నుంచి హైదరాబాద్
పంపించటానికి షిఫ్ట్ అవ్వటానికి కారణం దైవజనులు యేసన్న గారు. ఆయన దేవుని ప్రేరేపణ చొప్పున నన్ను రవి హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పారు. దీంట్లో ఇంత బిజీగా ఉండేవాడిని నన్నెందుకు వెళ్ళమంటారని ఒక వారం అక్కడే ఉన్నాను. మరలా వారం కనపడేటప్పటికి రవి నువ్వు ఇంకెళ్ళలేదా అన్నాడు. అబ్బా దేవుడు ఆజ్ఞరా బాబు అని ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే యేసన్న గారు 4 డేస్లోనే హైదరాబాద్ రావటం జరిగింది. మరి ఆయన ఎక్కడ రవి అనే అడ్రస్ తీసుకొని మేము వచ్చారు. వచ్చి ఎల్బీ నగర్లో రవి నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక ఇక్కడ మందిరాలు ఏర్పాటు చేయబడతాయి అని నోటితోటి ఒక మాట మాట్లాడాడు. నేనేమి అసలు దాని గురించి ఏమని మామూలుగా అనుకున్నాను. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా కుటుంబం కోసమో నా బిజినెస్ కోసమో అని నేను ఎప్పుడూ ఆశించలేదు. నేను దేవుని కొరకే వైరాగ్యం కలిగి ఉన్నాను. నాకున్న స్థలాలైనా పొలాలైనా సరే సర్వస్వము దేవుని కొరకే అంకితం అనుకొని ఉన్న మా ఊర్లో ఉన్న పొలాలు కానీ అన్నీ అమ్మేసి ఆ గోరంట్ల అప్పుడే గోరంట్ల మనం పాకాయటం జరిగింది. ఆ పాక తర్వాత అసలు ఏది అవసరమైనా దేవుడు నన్ను అట్లా ప్రేరేపించి చివరికి నేను చెప్తున్నాను, ఫ్యాన్లు కాడించి ఏది కొనాలన్నా అసలు దేవుడు ఒక ప్రేరేపణ నాకు. అది నా ఇంటికి సమస్య నాది అన్నట్టుగా నాకు ఉండేది. ఆ మందిరం కట్టాడు బొగు శాంతారావు గారు ఉన్నారు, ఆయనకి కూడా తెలుసు నా సంగతి. తర్వాత జాన్ వెస్లీ గారికి కూడా తెలుసు నా సంగతి. మరి మరి ఇంకొక మాట అడగండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జీవన్ ఉన్నాడు. జీవన్ ఏమన్నాడు తెలుసా? ఒకసారి అన్న రవి క్షమించానంటే మినిస్టర్లో లేకపోతే వెళ్ళిపో, రవి క్షమించకపోతే వెళ్ళిపో అని చెప్పాడు. కావాలంటే ఇప్పుడు జీవన్ కూడా అడగొచ్చు, చెప్తాడు. వెస్లీ గారు రవన్న ఈరోజు మెసేజ్ అంతా నీ గురించే చెప్పాడు అన్న ఒకసారి నాకు ఫోన్ చేశాడు. ఇదంతా అంటే నా గురించి నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. అన్న గురించి నాకున్న సంబంధాన్ని బట్టి ఆయన ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వస్తే కంపల్సరిగా మన ఇంటికి రాకుండా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మరి ఆయన ఏమనుకుంటాడంటే నా కుటుంబ సభ్యుడు లాగా భావిస్తాను. ఎందుకంటే చివరి క్షణాల వరకు అన్న ఏది అవసరమైనా సరే నోరు తెరిచి ఒక్కళ్ళని కూడా ఎవరిని అడిగిన వాడు కాదు. ఏది కావాలన్నా హైదరాబాద్ నుంచి అయినా నేను పోయి వెళ్ళి ఆయన అడిగి నన్నే పిలిపించుకొని ఆయన కావాల్సిన పర్సనల్ వస్తువులైనా ఏదైనా సరే, కుర్చీ అయినా సరే, చివరికి ఏదైనా సరే రవి రావాలా, రవి కొనాలనే దాంతో ఉన్నారు. అది దేవుడిచ్చిన కృప నాకు. అయితే ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత, అంతకుముందు డేవిడ్ రాజు గారు పాస్టర్ గారు ఈ హోసన్నా మినిస్ట్రీస్ దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే కొన్ని కారణాలు నాకు నచ్చనందువలన హోసన్నా మినిస్ట్రీస్ ఎల్బీ నగర్లో స్థాపించడం జరిగింది 2008లో. అయితే అప్పటి నుంచి నన్ను ఎందుకు జరిగిందంటే నచ్చని పోవటం కారణం ఏంటంటే, ఇప్పుడు విశ్వాసులు కొంతమంది ఘటకేశ్వర్లోను, మరి నిజామాబాద్లోను, సంగారెడ్డిలోను కొన్ని చోట్ల మన మందిరాలు అప్పటికే పడిజని అది హోసన్నా మందిరం అంటే యేసన్న గారి మందిరం అని మేము అనుకున్నామండి. అంతేగాని డేవిడ్ రాజు గారి ఇది మాకు నచ్చట్లేదు. అందుకని యేసన్న గారిని పదే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన మాకు మీ దానిలో నడిపించబడాలన్న అది ఇదని. అప్పుడు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు వాస్తవానికి ఈ దేవుడి ప్రణాళిక ఏమంటే, ఇది మనదేమో పరిశుద్ధాత్మ నడిపింపు. మరి
వాళ్ళదేమో లోకపు నడిపింపు అనేది అన్న గుర్తుపట్టారు. కొన్ని సమస్యలు ఎందుకంటే లేమలిలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ప్రా- ప్రాణ స్నేహితుడు ఇద్దరు కలిసి ఒక చోట సేవ చేశారు కనుక డేవిడ్ రాజు గారిని అక్కడ ఇద్దరు కలిసి అక్కడ ప్రారంభించడం జరిగింది. అంటే ఆ ప్రారంభంలోనే కొన్ని ఇద్దరికి అంటే సమస్యల ద్వారా ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారంలే కూల్చెనను అనే పాట కూడా అన్న రాయటం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఇక ఆయన దాదాపు అన్న చెప్పిన మాట 13 సంవత్సరాలు సుమారుగా ఒక మాటలు కూడా లేవు. ఆయన వచ్చి హైదరాబాద్లో మరి దీని దగ్గర మన రైల్వే ట్రాక్ పక్కన పోరంబాక్ స్థలంలో ఒక రేకుల షెడ్ లాగా వేసుకొని అక్కడ ఉన్నారంట. ఆ తర్వాత 13 సంవత్సరాల తదన్న ఇక్కడ అదే హైదరాబాద్లో ఒక మెసేజ్ ఇవ్వటానికి వస్తే ఎక్కడ ప్రాంతంలో అక్కడ పోయి అన్నని కలిసి బతిమలాడి మళ్ళా రండి అన్న రండి అంటే క్షమించే గుణం అన్నది ప్రేమించే గుణం, శత్రువుని కూడా ప్రేమించే గుణం కనుక అన్న వచ్చారు. అన్న వచ్చి మళ్ళీ ఆశీర్వదించబడాలని ఆయన అనేక సార్లు వాళ్ళకి హెల్ప్ చేయటం, మెసేజ్ల కోసం అన్న రావటం ఇట్లా జరగటం వలన మళ్ళా వాళ్ళు అది మంచి అభివృద్ధి పొందారు. అయితే అది నేను నా కళ్ళ ముందు రామకృష్ణ లాడ్జ్ అని ఉంది సికింద్రాబాద్లో. అక్కడ గట్కేశ్వరు సంబంధించినటువంటి విశ్వాసులు అక్కడ మందిరాన్ని హోసనా మందిరం తీసుకోవాలని బాగా గట్టిగా చేసినప్పుడు అన్న విషయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా అసభ్యకరమైన మాటలు నా నోటితో కూడా చెప్పలేను, అన్న మీదే మాట్లాడటం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. అన్న కూడా తర్వాత మాట్లాడేటప్పుడు నా మనసు ఇరిగిపోయింది రవి, ఇక నా జీవితంలో వాళ్ళ మెట్టు తొక్కను అడుగు పెట్టను అని చెప్పారు. ఆ తర్వాత అనేక చోట్ల మన మందిరాలు హోసన్న మందిరాలు పెట్టిన చోట కూడా ప్రతి చోట ఎల్బీ నగర్ ఏంది, శంషాబాద్ ఏంది, ఎక్కడ పెట్టినా కూడా అక్కడ షాపూర్ నగర్ ఎక్కడ పెట్టినా కూడా పోటీగా మందిరాలు పెట్టడం జరిగింది. అంతేకాదు మరి అన్న అనేక సార్లు మీరు జాగ్రత్తగా ఉండాలి, అతను చాలా కోప స్వభావి రౌడీవాడు అని చెప్పి ఆనంద్ పాస్టర్ కూడా చెప్పటం జరిగింది. అడగండి కావాలంటే ఆనంద్ పాస్టర్ని. ఎందుకంటే అన్న మనసుని అన్న పరిశుద్ధాత్మ నడిపింపు మరి ఆయన మాటకి లోబడి ఉండేవాళ్ళు పరిశుద్ధాత్మ గుంపులో ఉన్నట్టు లెక్క. వినని వాళ్ళు దేవుని మాటకు లోబడిన వాళ్ళు మరి ఏ ప్రభుత్వం మీరే ఆలోచించుకోండి. అయితే నా బాధాకరమైన విషయం ఏంటంటే నేను తెలంగాణకు వచ్చింది దేవుడిని ప్రేరేపణ చొప్పునని అంకిత భావంతో నేను ఉండటం జరుగుతూ ఉంది, అందరికీ తెలిసిన సత్యమే. అయితే అవసరం మనస్టేషన్లు బాగా విస్తరింపబడి కొంచెం దేవుడు అన్న కూడా చివరిలో ప్రార్థన చేసే అనేక సార్లు సేవకుల కోటాల్లో కానీ తెలంగాణ కొరకు ప్రార్థన చేయండి, తెలంగాణలో సేవ డెవలప్మెంట్ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పటం జరిగింది. ఏదైనా పర్సనల్ విషయాలు కానీ సేవకుల విషయాలు కానీ ఎప్పుడు కూడా ఏదైనా డిస్కషన్ ఉంటే నాతోటే డిస్కస్ చేస్తారని మరి రాజ్బాబు గారు కానీ తర్వాత అక్కడ సేవకులు కానీ మరి అందరు చెప్తారు. వైఎస్ఎన్ పాస్టర్ కూడా అడగండి అన్న ఎట్లా మాట్లాడతారు నాతోటి అనే సంఘటన. అన్న తినే భోజనం విషయంలో కూడా నేను అన్నకి ఇది పెట్టాలా అది పెట్టాలని గోరంట్లో కూడా శారదా కాలనీలో కానీ ఎప్పటి నుంచి కూడా చెప్తాను. దానికి వర్మ పాస్టర్ కూడా సాక్షి. ఎందుకంటున్నానంటే సంఘ క్షేమం కొరకే నేను ఇంతవరకు పోరాడుతూ ఉన్నాను, దేవుని కొరకే అంకిత భావంతో ఉన్నాను తప్పితే మరొక కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మరి నేను అన్న క్రమాలు కాపాడటం కోసమే మొట్టమొదటి నుంచి అయ్యా మీరు మారండి,
అట్లా ఉండకూడదు, దేవుని క్రమాలు పాటించాలని చెప్పటం వలన కొంతమంది నా మాటకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఏందో నాకు తెలియదు. దేవుని మాటలే కదా, నేను అన్న మాటలు పాటించాలని కోరుకుంటాను. అన్న మాటలకు వ్యతిరేకమైనది ఏదైనా అది నేను అంగీకరించలేను. అంటే తప్పును ఆమోదించినట్టు అవుద్ది నేను కూడా. అన్న మాటలు పాటించాలా లేదా చెప్పండి మీరే. అన్న మాటలు పాటించకుండా 2 గంటలు ప్రసంగం చేస్తే కూడా నాకు నచ్చదు. లోకంలో మన మాటలు అయి ఏదేదో మాట్లాడే ఉపయోగం లేదు. దేవుని వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని ఉన్నప్పుడు వాక్యం క్లుప్తంగా ఉన్నా చాలు. విస్తారమైన మాటలో దోషం ఉంటుందని బైబిల్‌లో రాసి ఉంది. అలాగని గర్విష్ఠులు అయిపోకూడదని చెప్పి రాసి ఉంది. మరి గర్వం ఇప్పుడు కంఠహారం వల్లే ధరించుకున్నారు. ఇప్పుడు నేను ఎంతో బాధకి ఏంట్రా ఇప్పుడు మీ 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 తల్లిదండ్రులైన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఏదైనా పాడైపోతుంటే మీకు వేదన కలుగుతుందా లేదా? నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ సేవ కొరకు నిలబడింది ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మొన్న డేవిడ్ రాజు పాస్టర్ గారి పిల్లలు మరి ఏదో సభలు పెట్టుకున్నారంట. ఆ సభలకి ఇప్పుడున్నటువంటి నలుగురు నాయకులు అనబడే వాళ్ళు, శివసేన మినిస్ట్రీస్లో పేరు పెట్టబడిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి రావటం యేసన్న గారిని పూర్తిగా అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. దేవుని క్రమాలని మార్చివేసినట్టుగా భావిస్తున్నాను. నేనే కాదు, ఎంతోమంది విశ్వాసులు నాతోటి అన్న ఏందన్నా ఇది, ఎందుకంటే ఎక్కడ పోటీ పెట్టారో ఎక్కడ ఇది చేశారో విశ్వాసులందరికీ తెలుసు, నాకు ఒక్కడికే కాదు కదా. అయ్యా, వివేకం కలిగి ఉండాలా, మీరు దేవుని కొరకు వైరాగ్యం కలిగి ఉండాలా, అంతేగాని ఏది పడితే లోకాశల్లో పడిపోకూడదు, లోకానికి వేరే జీవించాలని అన్న చెప్పడం వల్ల నేను పుట్టినరోజు పండుగలు కూడా ఎప్పుడూ చేసుకోలేదు. అంతకుముందు చేసుకునేవాడిని. యేసన్న చూసిన తర్వాత పుట్టినరోజు పండుగలు మానేసిన వాట యథార్థం. నాకు నేను హెచ్చించుకోను, నేను తగ్గించుకొనే ఉంటాను. ఇప్పుడు యేసన్న గారు చూసిన తర్వాత లగ్జరీ కారు కొనాలని ఆశ నాకు పొరపాటున లేదు. ఎందుకంటే అన్న చెప్పిన మాట, అక్కడ 12 లక్షలు పెట్టి కారు కొంటే నేను ఎక్కనని, నాకు వద్దే నా పక్కన పెట్టేసి నాకు 4-5 లక్షల కారు చాలని చెప్పి ఆయన తగ్గించుకొని ఉండటం అందరికీ తెలుసు. ఆయన ఒక సాక్ష్యం కొరకు, ఒక ప్రాక్టికల్గా అందరూ చూపించి దేవుడు ద్వారా చూపించాడు. మరి అందుకని నేను ఇప్పటికీ చిన్న చిన్న కార్లు, వ్యాగనార్ ఉంది నా దగ్గర ఇప్పుడు చెప్తున్నా. అట్లాగే లగ్జరీ కార్లు నేను ఎప్పుడు కోరుకోలేదు. అని మీకు తెలుసో తెలీదో, నేను అప్పుడు నాకు మారుతి వ్యాన్ ఉండేది. వ్యాన్లో కూడా ఆయన సేవ కొరకు నేను వ్యాన్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది. ఆ వ్యాన్లో తిరిగారండి, మారుతి వ్యాన్లో అన్న. అవన్నీ చూసిన తర్వాత, అన్నను దగ్గరగా చూసిన తర్వాత ఎక్కడ లగ్జరీకి నేను చాలా వ్యతిరేకం. మరి ఎందుకంటే మన ఇరుకు మార్గం అని చెప్పారు కాబట్టి. ఇంకొక మాట చెప్పారన్న, మీరిచ్చే ప్రతి కానుక అది వీళ్ళ సుఖభోగాలకు కాదు, దేవుని సేవకి ఖర్చు పెడతారని స్టేజీ మీదనే అన్న చెప్పటం, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడున్న సేవకులు ఒక్కొక్కళ్ళు 35 lakhs 40 lakhs ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ కార్లు కొనుక్కోవటం ఏందో, ₹1,00,00,000 పెట్టి కూడా కారు కొనుక్కున్నాడంట వెస్లీ గారు, నాకు తెలిసింది. నాకు ఇట్లా ఇది రెండో ప్రభుత్వం కింద నేను భావిస్తున్నాను వీళ్ళని. నన్ను ఇంకొక మాట ఏంటంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమండి కనీసం ఫోన్ కూడా చేయరండి నాకు. వీళ్ళు నలుగురులో ఒక్క ఫ్రెడీ పాలో మాత్రమే నాకు కంపల్సరీగా ఫోన్ చేసి మాట్లాడి, అవన్నా మీరు చెప్తే యేసన్న చెప్పినట్టే, మీ మనసు యేసన్న గారి మనసు ఒకటే, మీ మాటే నాకు శాసనం అని ప్రతిసారి మన ఆయన ఇప్పుడు కర్నూలులో ఉన్నా కర్నూలు రావాలన్నా మీరు అని చెప్పి ఎప్పుడు మరి యేసన్న వచ్చినట్టే నాకు ఉంటుంది.
మీ మనసు యేసన్న మనసు ఒకటేని ఎప్పుడు ప్రతిసారి. ఎందుకంటే ఈ మొట్టమొదట నాకు ఈ హోసన్న మినిస్ట్రీస్‌లో చాలా ఇష్టంగా ఉన్న పరిచర్యలో నలిగిపోయే వ్యక్తిని నేను చూశాను. ఫ్రెడీ పాల్ బాగా అసలు కష్టపడింది. అసలు శ్రమలే ఆయనకెప్పుడు శ్రమలు. ఎప్పుడు కూడా హైలైట్ ఎప్పుడు చేసుకోలేదు చెప్తున్నా. అట్లాగుండేవాడు. అందుకని బాగా కొంతమంది 2 గ్రూపులు ఉంటాయని కదా! ఒక గ్రూప్ ఏమో ఆయన దేవుని ప్రభుత్వంలో ఉన్నాడు. మీ రెండో గ్రూప్ సంగతి మీరే ఆలోచించుకోండి. మరి వెస్లీ ఇప్పుడు దాకా ఏమైనది వెస్లీకి అప్పుడు మీకు నా సంగతి బాగా తెలుసు కాబట్టి నేనేమైనా అన్నా ఆయన మంచి నా గురించి ఎప్పుడు తప్పుడు సాక్ష్యం ఎప్పుడు చెప్పడు ఆయన. ఎందుకంటే నా సాక్ష్యం మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి. అంటే మిగతా వాళ్ళు ఏమంటారంటే అట్లా అన్నాడు ఇట్లా అన్నాడంటే ఆయన నా గురించి మంచిగానే చెప్తాడు. ఆయనే నాకు ఇట్లా ఫస్ట్ అన్నీ నాకు ప్రాక్టికల్గా ఆయన ప్రతి జీవితంలో ఆయన సాక్ష్యం ఒకసారి ఆయనకి నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్తాను. అయితే ఇప్పుడు తండ్రులను కూడా మర్చిపోయే తరం వచ్చేసింది. పిల్లలు ఇప్పుడు చూస్తున్నాం చాలామంది తల్లిదండ్రులని అసలు పట్టించుకోకుండా అనాథ శరణాలయంలాగా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు అసలు కనీసం తెలంగాణ వచ్చినప్పుడు మరి ఎలా వచ్చి ఇక్కడ సేవ ప్రారంభించబడింది, ఎవరు ముఖ్యమైన వ్యక్తి, అసలు ఏంటి, మన తండ్రి ఎవరు, మన తల్లి ఎవరని కూడా ఎవరు గుర్తు రావట్లా. ఇప్పుడు అట్లానే మర్చిపోయి ఎక్కడికో వెళ్తున్నారు. కనీసం ఫోనులు లేవు, మాటలు లేవు. నేను ఫోన్ చేసినా కూడా తీసుకోవటం లేదు. సరే మంచిదే, రెండో ప్రభుత్వానికి నేను నచ్చను కాబట్టి తీసుకో. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నా స్థానంలో మీరుండి న్యాయాధిపతులుగా అంటే జడ్జిమెంట్ చేసేవాళ్ళుగా మీరుండి యోచన చేయండి. యథార్థ పంతుల పక్షాన దేవుడు ఉంటాడు. ఒకవేళ ఇది పెద్ద సైన్యం ఉన్నా రెండో ప్రభుత్వం, దేవుని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పక్షానే దేవుడు ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏంటంటే హోసన్న మినిస్ట్రీస్ యేసన్నకు వ్యతిరేకంగా చేసే పనులు నాకు నచ్చట్లేదు. యేసన్న గారి క్రమాలు పాటించాలని పదే చెప్తున్నాను తప్పితే మరొక కోణంలో మీరు మీరు న్యాయాధిపతులారా, మీరు వింటున్న వాళ్ళంతా న్యాయాధిపతులే. మీరు ఆలోచించండి. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను కామెంట్ ద్వారా విమర్శించండి. లేకపోతే ఇవి మాటలు షేర్ కూడా చేయండి మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు తెలంగాణలో మేము హోసన్న మినిస్ట్రీ ఎందుకు స్థాపించబడింది, మళ్ళా పోయి వాళ్ళు కలిసిపోయి మీరు మా హోసన్న మినిస్ట్రీస్ని యేసన్న గారిని బాధ పెట్టినట్టు అయిపోతుంది. నలుగురు పోవటం, మరి ఏదో ఒకడు పోయారంటే ఏదో పోయారులే అనుకోండి. ఈ నలుగురు పోయి అక్కడ మాట్లాడటం వలన నాకు మానసికంగా ఏంట్రా బాబు హోసన్న మినిస్ట్రీస్ని ఇట్టే చేస్తున్నారు, లేదు వీళ్ళు చాలా దారి తప్పిపోయారని బాధగా ఉంది. నాకు కొడుకు దారి తప్పిపోతే తండ్రికి ఎంత బాధగా ఉంటుందో అలాంటి బాధలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో శ్రమలు కష్టాలు అన్నిటిని ఓర్చుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో నడిపితే కనీసం ఇప్పుడు ఈ పోయిన నెలలో 3 సార్లు వచ్చారు అబ్రహాం పాస్టర్ గారు ఇక్కడికి. ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయటం కానీ, ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతానికి ఒకసారి వచ్చారు. ఆయన మాట్లాడాలంటే నాకు టైం లేదన్నా అని వెళ్ళిపోతున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. వర్మ పాస్టర్ని అడగండి, ఇప్పుడు దాదాపు 100 సార్లు పైన ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తకపోతే ఫోన్ చేసి మాట్లాడతానన్నారన్న మాట్లాడతాను. ఇదంతా మరి ఎందుకు మాట్లాడతలేదంటే మరి మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంత చేసినవాడిని హోసన్న మినిస్ట్రీస్కి నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. మరి అన్నంటే నాకు చాలా ప్రాణం. మరి ఇక్కడికి పంపటం అన్న ద్వారా జరిగింది. మరి అన్న పంపించకపోతే నేను చిలకలూరిపేటలోనే ఉండి బిజినెస్ అయ్యే చూసుకునేవాడిని. మరి ఇక్కడికి రావటం వీళ్ళందరూ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసే పనులు చూసారు. కనీసం ఫోన్లు ఎత్తరండి. వెస్లీ ఎత్తడు,
వెస్లీ మొన్నటిదాకా బాగానే ఉండేవాడు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకుంటాడు. మరి నేను ఫస్ట్ ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు నువ్వే డ్రైవింగ్ ఎవరన్నా డ్రైవర్ని పంపిస్తాను అన్న, డ్రైవర్ని వస్తుంటే నేను డ్రైవర్ని ఎట్టు పంపిస్తానన్నా అని చెప్పి ఎస్ అన్న అంత సమానం అన్న మీరు అన్నట్టుగా మాట్లాడాడు. మరి అట్లా చాలామందికి తెలుసు నాతోటి అనుబంధం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏసన్న గారికి నాకు మాట ఒక తేడా అంటే, ఇప్పుడు సీనియర్ పాస్టర్లు అయినా ఎవరైనా తప్పు ఉంటే అన్న ఎవరు రాజబాబు గారు ఒక సాక్ష్యం చెప్పాడు, అది కూడా మీకు చెప్పాలి. ఇది ఇక్కడ ఆనంద్ పాస్టర్ వర్మ పాస్టర్ ఉన్నప్పుడే ఏదైనా ఏసన్న గారితో మాట్లాడాలి మేము అని అనుకుంటే రవణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అన్న. రవణ్ అంటే అన్నకి చాలా ఇష్టం, ఆయన చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి అనేవాడు. మరి ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఏసేపు తరం ఎరగనట్టుగా ఏసన్న ఎరగని తరం వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్క విశ్వాసి దేవుడిని నమ్ముకున్న దేవుని ప్రభుత్వం ఏదో సైతాన్ ప్రభుత్వం ఏదో గుర్తుపట్టి వివేకం కలిగి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు అహంకారులై ఉండొద్దని చెప్పి చెప్తున్నారు. అహంకారులై ఉండొద్దు దయచేసి. ఇంకా వీళ్ళు మార్పు చెందుతారని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఇక్కడ వీళ్ళతోటి ఇక ఎన్నిసార్లు చెప్పినా మాట వింటలేదు. వీళ్ళు అర్థమైపోయింది నాకు, వీళ్ళు మాట వినరు. ఇక నేనేం చేయాలో నా నిర్ణయాలు ఏందో నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. దేవుడు యథార్థవంతుల పక్షాన మాత్రమే ఉంటాడని విశ్వసించండి. మీరు కూడా యథార్థవంతులుగా ఉండి మంచి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ దేవుడికి మహిమ కలగాలని ఇప్పుడు ఏ పని చేసినా ఏ గుడార్ల పండుగైనా అన్న నేను పరిచయం అయిన తర్వాత నేను లేకుండా ఎక్కడ ఇది ప్రారంభించలేదండి. కనీసం మరి ఏదైనా ఒక్క గుడార పండుగ అన్న నేను లేకుండా నేను పక్కన ఉండాలి కంపల్సరీ. ఏ ఫోటోలో అయినా చూసుకోండి కావాలంటే. ఏదైనా సరే 2012 గుడార పండుగలు అన్న కారులో ఎవరున్నారో వెస్లీ, రమేష్, ప్రెడిపాల్ అందరు చూస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాజేష్ని కూడా అడగండి ఎప్పుడు అన్నది ఎవరితో ఉంటారని. ఎక్కువ అన్నకి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అడిగితే చెప్తారు. అబ్రామ్ పాస్తో డైరెక్ట్గా చెప్పాడు మధు, అందరికీ ఏసన్న అంటే ఇష్టం అన్నా, ఏసన్నకి రవెన్ అంటే ఇష్టం అన్నా అని చెప్పి అడగండి. ఆయన కూడా సాక్ష్యమే కదా. కనుక పర్సనల్ విషయాలు కానీ ఏదైనా సరే అన్న నాతోటే మాట్లాడేవాడు. మన మైండ్లీ గారు దేవునందు నిద్రించక ముందు జస్ట్ ఒక 1 month ముందే నేను సేవకుల కుట్టం దగ్గరికి వెళ్ళటం జరిగింది. మైండ్లీ పాస్టర్ గారు నన్ను వాటేసుకొని అసలు ఎంత ఇదిగా అన్న ఆ రోజుల్లో మీరు అనే ఎంతో గౌరవం చూడటం అందరు సేవకుల ముందే జరిగింది. అందరూ చూశారు కదా. అంత సీనియర్స్కి తెలుసు నా సంగతి, జూనియర్స్కి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చూడలేదు కాబట్టి. కనుక రెండో ప్రభుత్వానికి నేను పొరపాటున ఓటు వేయలేనయ్యా. నేను చెంచాగాడిని కాదు ఎటుబడితే ఎటు వంగటానికి. కనుక దేవుని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వంటి నేను ఉంటాను. మాది దేవుని ప్రభుత్వం, అంతవరకు చెప్పగలను. మీరు కూడా ఏ ప్రభుత్వం గుర్తుపట్టి విశ్వాసుల కానుకలు అని చెప్పి ఏసన్న సొంత ప్రాణానికి కూడా ఈ డబ్బు ఖర్చు పెట్టుకోలేదు, విచ్చలవిడిగా చేయలేదు. ఏదైనా చేస్తే ఏ పని చేసినా రవితో మాట్లాడి చేద్దామని అంటాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఏదన్నా ఉన్నా కూడా మేమిద్దరం మాట్లాడుకొని ఇప్పుడు చేసేవాళ్ళము. ఇది అందరికీ తెలుసు. సీనియర్స్ ఎవరినైనా చెప్తారు ఈ సంగతులు. కనుక దయచేసి దేవుని ప్రభుత్వంలో మీరందరూ చేరి ఏసన్న గారి క్రమాలను కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.